వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. నిండైన తెలుగుదనానికి ఒక గొప్ప గౌరవం లభించింది. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటున్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇష్టం లేకపోయినా మరో ఆప్షన్ లేక సహచర కేంద్ర మంత్రిని వదులుకోవాల్సి వస్తోందని ప్రధాని కూడా ఐశ్యతగానే వారి అభ్యర్థిత్వానికి ఒప్పుకున్నట్టుగా అమిత్ షా చెప్పారు. ఇక కన్నీళ్లు పెట్టుకున్నారు వెంకయ్య నాయుడు. అయితే తల్లి లాంటి పార్టీని వదిలేసుకోవాల్సి వస్తోందని ఆయన ఉద్వేగానికి గురైన పరిస్థితి. సో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడం అప్పుడే వెంకయ్య నాయుడుకి ఇష్టం లేకపోయినా రాజ్యసభ చైర్మన్ గా ఇక వారు కావడం లాంఛనమే కనిపిస్తోంది. సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే అటు కాంగ్రెస్ అలాగే విపక్షాలు బలపరిచిన అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ బరిలో ఉన్నారు. అయితే విపక్షాలు ఏదో మళ్ళీ ఆలోచన చేస్తున్నాయి. కాంగ్రెస్ గోపాలకృష్ణ గాంధీ అభ్యర్థిత్వానికి వాళ్ళు వెనక్కి వెళ్లే ఆలోచన చేస్తున్నారంటూ కొన్ని పత్రికలు రాసేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకంగా ఉన్నారు వెంకయ్య నాయుడు కేంద్రంలో. మరి ఆ సపోర్టు తెలుగు రాష్ట్రాలు మిస్ అవుతాయా అనేది మాట్లాడుకోవాలి. రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. దాదాపుగా 99% పోలింగ్ నమోదైంది. ఎన్నడూ లేని విధంగా కొంత క్రాస్ ఓటింగ్ కూడా జరిగినట్టుగా పత్రికలు రాసుకొచ్చాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ అన్న మీరా కుమార్ ఈసారికి ఆశ వదిలేసుకోవాల్సిందేనా అనే పరిస్థితుంది. 20న రిజల్ట్ తెలిసిపోతుంది. ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, సీనియర్ విశ్లేషకులు మనతో ఇవాళ లైవ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. గిడుగు రుద్రరాజు గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వేణుగోపాల్ రెడ్డి గారు, మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ఇవాళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. ఇక లంకా దినకర్ గారు మనకి విజయవాడ నుంచి అందుబాటులోకి వస్తున్నారు. ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి. కొద్దిసేపట్లో బీజేపీ ప్రభాకర్ గారు మనతో జాయిన్ అవుతారు. కృష్ణారావు గారు, వెంకయ్య నాయుడు గారిని వదులుకోవడానికి అటు ప్రధానికి ఇష్టం లేదు, ఉపరాష్ట్రపతి పదవిపై వీరికి పెద్ద ఆసక్తి లేదని వారి మాటల ద్వారా అర్థమవుతోంది. కానీ తప్పట్లేదు. ఎందుకని ఈ పరిస్థితి? వై వెంకయ్య గారు ఓన్లీ? అదే నాకు అర్థం కావట్లా. ఎందుకంటే అది ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత వాళ్ళ సలహాలు సూచనల మేరకే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అత్యంత కీలక పదవులన్నింటిలోనూ నియామకాలు జరుగుతాయి. ఉదాహరణకి మోడీ గారిని తీసుకుంటే ఆయన్ని ప్రధాన మంత్రిగా నియమించడానికి కానీ, అంతకు ముందు ప్రధాన వ్యూహకర్తగా, ప్రచారకర్తగా నియమించినప్పుడు కానీ అన్నిట్లోనూ వారిదే అందివేసి చెయ్యాలి. ఇప్పుడు రాష్ట్రపతి అయింది మొన్న. ఇప్పుడు అద్వానీ గారి ఉంది. వాళ్ళే అని ఉంటారు, కేసులు అవి ఉన్నాయి కదా వద్దు అని. సో అంతే తప్ప వాళ్ళు కాదనుకున్న వాళ్ళని వీలు పెట్టేయడం, అంత స్వేచ్ఛా స్వతంత్రాలు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వ్యవహారాలు తెలిసిన వాళ్ళకి అది ఆశ్చర్యం కలిగించదు. అది చాలా కష్టం. అది వాళ్ళు చెప్పినట్టుగా అవుతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మౌనంగా ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మనం చెప్పరు, మేమే చెప్పాం ఇదేదని. అది వీళ్ళు ఏదో వస్తూ ఉంటారు, వీళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఏదో నడిపిస్తూ ఉంటారు. కాబట్టి అయిపోయిందంతా ఇక ఆర్ఎస్ఎస్ నాగపూర్, ఢిల్లీలో ఉండే జెండేవాలాను వాళ్ళ ఆమోద ముద్రతో జరిగిందని అనుకోవాలి. ఇది కూడా అటువంటిది. ఎందుకంటే అమిత్ షా గారు భేటీ చేసిన సంగతి పత్రికల్లో అట్లా వచ్చింది. వాళ్ళు పత్రికల్లో కథనాల మీద మన విశ్లేషణ కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే మన పార్టీ వాడు ఉండాలి, బాగా సీనియర్ అయి ఉండాలి ఆ రాజ్యసభ నడిపించడానికి. ఎందుకంటే మీకు 2018 నుంచి మీకు మెజారిటీ కొంత వస్తుంది. మెజారిటీ వచ్చినా కొంత బుల్డోజింగ్ వ్యవహారం కొంత లోక్సభ తరహాలో అవసరం అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. శాసనసభలో ఇక్కడ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ చూస్తుంటే అసలు ప్రతిపక్షాలు లేకుండా, లేకపోతే ఎవడైనా ఉండవడం, లేస్తే వెంటనే వాళ్ళందరినీ బయటికి పంపించేయడం, మార్షల్స్ని బయటకు పంపించేసేసి తూతూ అనేయడం, ఏకగ్రీవంగా బిల్లుని పాస్ చేయడం అనేది ఇక్కడ ఈ సంప్రదాయం పార్లమెంట్లో లేదు. దానికి రెండోది, అక్కడ ఎంతైనా యూపీఏ నామినీ ఆయన 10 ఏళ్లుగా హమీద్ అన్సారీ గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు. డిప్యూటీ చైర్మన్గా కూడా మళ్ళీ అదే యూపీఏ అభ్యర్థి కురియన్ ఉన్నాడు, పీజే కురియన్. సో కొంచెం స్లోగా నడుస్తోంది బండి. వీళ్ళంతా ఫాస్ట్ అంటుంటే అక్కడ అన్ని స్లో నడుస్తోంది. తర్వాత న్యాచురల్గా ఏంటంటే వీళ్ళు ఏదే కావాలని ఇప్పుడు జిఎస్టీకి ఎన్నో ఒక ఏడాది పాటు శ్రమిస్తే తప్ప దానికి ఏదో ఏకాభిప్రాయం వ్యవహారం, దాంట్లో బోర్డు సవరణలు అలా జరిగింది. దీని అన్నింటి కోసం కొంచెం తొందరగా నడిపే కార్యక్రమాలు ఎవరు ఉంటారంటే ఇక మన లిస్ట్ వేసుకున్నట్టున్నారు. వాళ్ళు ఎస్ఎస్ రాహుల్ వాలి, అది ఏదో ఆవిడ నజ్మా హెప్తుల్లా, వీళ్ళందరూ ఇలా కొన్ని పేర్లు. నజ్మా హెప్తుల్లా డిప్యూటీ చైర్మన్ గానే దాదాపు 20 ఏళ్ళు పనిచేసింది ఆవిడ. ఇప్పుడు చేరింది. బట్ లాయల్టీలు, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలు అంటే వాటిల్లో అందరూ వీళ్ళు ఎవరు ఫిట్ అవ్వరు. వీళ్ళందరూ వేరే పార్టీల నుంచి వచ్చారు. రాజగోపాల్ని తీసుకుందాం అని అనుకున్నారు కానీ ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే కేరళ అసెంబ్లీలో, ఏకైక ఎమ్మెల్యే. అక్కడ ముందు ఆయనకి చెడగొడితే మళ్ళీ అక్కడ ప్రాతినిధ్యం లేకుండా ఉంటుందని ఇలా ఏదో ఫీల్ అయ్యి ఆయన ఏదో చూసినట్టున్నారు. బట్ వెంకయ్య నాయుడు గారి గురించి నాకు ఆయన 75 ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి తెలుసు. ఆయన 40 ఏళ్లలో ఆయన ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక నిరంతరం జనాల్లో ఉండాలని, ఇప్పుడు నోరుచుకు వాగుతూ ఉంటాడు ఆయన. ఎప్పుడు ఏది పడితే అది ఆయన
ఆయన పార్టీ సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కాపాడుకుంటూనే ప్రతిపక్షాల మీద సెటైర్లు కానీ, వ్యంగ్యోక్తులు కానీ అనర్గళంగా మాట్లాడే కదా. ఆయన 72లో ఆంధ్ర చేసినప్పుడు మా ఊళ్ళో కూడా మీటింగ్లు అవి జరిగాయి. ఈయన వసంత నాగేశ్వరరావు వీళ్ళు వస్తుంటే ఈయన అద్భుతమైన ప్రసంగి, ఇంత అంతా కాదు. ఆ రోజుల్లోనే కుర్రవాడిగా ఉన్నప్పుడే ఇచ్చేసాడు. కుర్రాడిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళాడు. పక్కా యాంటీ కాంగ్రెస్, ఇలా కాదు పచ్చి అంటారు చూసారా, ఆ పచ్చి కాంగ్రెస్ వ్యతిరేకి. ఈయన ఈ ఖమ్మం బట్టారి బాబు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తుమ్మల చౌదరి ఇలాంటి కొంత ఇది ఉంది, వీళ్ళతో సంఘం ఉంటుంది. వీళ్ళందరూ కూడా పచ్చి కరుడు కట్టిన కాంగ్రెస్ వ్యతిరేకులు. సో దీన్ని కంటిన్యూ చేసుకొచ్చాడు, అది చేశాడు. ఇప్పుడు ఏంటంటే ఇది మాట్లాడే అవకాశం ఈయనేమో చూసేది అంత. ఇప్పుడు పంచికట్టుతో ఆయన అడ్డపంచి వేసుకుని మామూలుగా నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలో అందరికీ అది అలవాటు. దాంతో ఆయన ఇప్పుడు చిదంబరం కూడా మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు అంత మాట్లాడేవాడు, అలాంటి వేషధారంతో ఎక్కడ మన తెలుగుతనాన్ని ఉట్టిపడేట్టుగా చేసేవాడు ఈ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత తగ్గుతుంది. నాకు బాగా గుర్తు, ఆయన ఈ ఏపీ రీఆర్గనైజేషన్గా 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఒకసారి ఆయన మీటింగ్ పిలిచాడు, సమన్ చేశాడు. 35 మంది కేంద్ర మంత్రులు వచ్చారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. సుష్మా స్వరాజ్లు, అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ, ఇలాగే పెద్ద పెద్ద స్టాల్ వార్డ్స్లో 35 మంది వచ్చి వాళ్ళందరికీ ఎవరెవరికి ఏ పనులు చేయాలో మనం ఇచ్చిన హామీలు అవి ఇవి చెప్పి చేశాడు. ఇప్పుడు ఆ దిశానిర్దేశనం. రెండోది, ఇప్పుడు ఏదైనా ఒక పని వచ్చిందంటే ఈయన పని కట్టుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో చేసేట్టుగా, మన ఉపాధ్యాయులు ఏకీకృత వ్యవహారం వచ్చినప్పుడు ఆయన అంత చేసింది ఇది. ఈ డీలిమిటేషన్ కూడా అసెంబ్లీ స్థానాలు దాని ప్రయత్నం చేస్తున్నాడు. ఇటొచ్చి అది ప్రధానమంత్రి గారి దగ్గర ఆగింది, ఆయన దగ్గర నుంచి ఆ పొలిటికల్ డెసిషన్ రావాలి. ఇది ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఇవన్నీ సాధ్యం కావు. ఆయన ఏంటంటే సభను నిర్వహించడం వరకు ఈ బుల్డోజింగ్ కేవలం అదొకటి ప్రధాన కారణంగా చెప్తున్నారు. రాజ్యసభను అత్యంత సమర్థంగా నిర్వహించగల సామర్థ్యం కూడా ఉండాలి, వారొక్కరికే ఉంది. ఇప్పుడు ఆయన 20 ఏళ్ళు, ఇప్పుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఏమో కర్ణాటక నుంచి 3 ఆర్లు 18, రాజస్థాన్ నుంచి ఎన్నికయ్యాడు, మొన్న అయ్యాడు. అది ఉంటే ఫుల్గా ఉంటే ఇప్పుడు మొత్తానికి 24 అయ్యేది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 20 ఏళ్ళుగా ఆయన ఉన్నాడు. ఆ సీనియారిటీ కూడా చూడాలిగా. అసలు రాజ్యసభ మొహం కూడా తెలియని వాళ్ళు ఎవరన్నా పట్టుకొచ్చేసి పెట్టేసి ఇది కాదు కదా. రెండు, అది వీళ్ళందరితో పరిచయాలు. ఇప్పుడు నిన్న యాక్చువల్గా సాయంత్రం డిసైడ్ చేశారు, పొద్దున పూటే ఆల్రెడీ రూమర్లు అంతా వచ్చాయి కదా, పత్రికల్లోనే రాశారు. మన్మోహన్ సింగ్, గులాబ్ నబీ ఆజాద్, సీతారాం యేచూరి అందరూ కూడా విష్ చేసి, ముందరే విష్ చేస్తే ఆయన కొంచెం ఏదో నవ్వు ఊరుకున్నాడు, ఏదో సాయంత్రం తేలుస్తుంది ఇదని. సో ఆ ర్యాపోర్ట్ అది ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇంత పచ్చి కాంగ్రెస్ వ్యతిరేక కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సభ నిర్వహణలో అందరినీ కలుపుకుపోయే వ్యవహారం అది చేయాలి. ఒకటేంటంటే ఇది మేజర్ లాస్ టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఎట్లా తెలుగు రాష్ట్రాలకు నష్టమో మాట్లాడదాం, ఏ రకంగా సపోర్ట్ మిస్ అయిందో మాట్లాడదాం. మనతో పాటు ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, ఉప్పాల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ముందు రుద్రరాజు గారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తోంది వెంకయ్య నాయుడు గారి అభ్యర్థిత్వాన్ని ఉపరాష్ట్రపతిగా? ఇప్పుడే వారు చెప్పిన విశ్లేషణలో పచ్చి కాంగ్రెస్ వ్యతిరేకి వెంకయ్య నాయుడు గారు. అంటే బేసికల్గా భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి, అంటే నేనైతే వ్యక్తిగతంగా రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ అటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్టులని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాల గురించి డిస్కషన్ చేయడం అనేటువంటి నా అభిమతం కాదు. ఎందుకంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది నేషన్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. బట్ యాజ్ ఎ పార్టీ, కాంగ్రెస్ పార్టీగా మేము దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ ఫోర్సెస్ సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని పెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ గారి మనవడుగా, ఒక అకాడమీషియన్గా, సీనియర్ బ్యూరోక్రాట్గా, రైటర్గా, పలు రంగాల్లో సామాజిక కార్యకర్తగా, గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీతో పాటు సుమారు 18 భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వారిని అభ్యర్థిగా పెట్టడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ విల్ స్టిక్. ఇప్పుడు జరిగేటువంటి ఎంపిక కానీ వెంకయ్యనాయుడు గారికి వీరికి సంబంధించింది కాదు, సిద్ధాంతానికి సంబంధించింది. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ ఫోర్సెస్, వీళ్ళందరూ కలిపి దేశంలో ఒక వ్యక్తిని పెట్టాలనుకున్నారు, పెట్టారు. దానికే మేమందరం కూడా మొగ్గు చూపుతున్నాం. కమింగ్ టు వెంకయ్యనాయుడు గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఇందాక వారు కృష్ణారావు గారు చెప్పడం జరిగింది. బేసికల్గా నా వ్యక్తిగత అభిప్రాయం అంటే క్యాబినెట్లో ఉంటే ఇంకా చాలా రిసోర్స్ఫుల్ మ్యాన్గా ఉండేవారు. సదరన్ ఇండియాలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి కానీ, సీనియారిటీ కానీ, ఒక ట్రబుల్ షూటర్గా కానీ ఇవన్నీ అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు తీసుకుని వెళ్ళి మీరు ఉపరాష్ట్రపతి పదవి అనేటువంటిది, డెఫినెట్గా ఉపరాష్ట్రపతి అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాబట్టి కాన్స్టిట్యూషనల్ గా వారు రాజ్యాంగ పరంగా ఉండవలసి వస్తుంది. దానికి కొన్ని పరిధులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా ఆ విధంగా జరిగి ఉండకపోవాల్సింది. బట్ ఏదైనప్పటికీ కూడా పార్టీ వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ వెంకయ్యనాయుడు గారు దాన్ని ఆమోదించవలసింది. కాంగ్రెస్ పార్టీ అయితే వ్యక్తిగతంగా దానికి ఏమి మాకే ఎటువంటి వారి నిర్ణయం మీద ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా మేము కాంగ్రెస్ పార్టీగా
మాకు సపోర్ట్ చేసినటువంటి 18 భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా మేము ఐడియాలజికల్ వారియర్స్. ఏదో ఇప్పుడు కొంచెం దాని మీద పునరాలోచన చేస్తున్నారని కొన్ని పత్రికలు రాశాయి. అవకాశం ఇప్పుడైతే లేదు. అంటే యాకూబ్ మెమన్ విషయంలో ఆయన ఏదో ఆయనకు అనుకూలంగా సంతకం చేశాడు పిటిషన్ లో. ఇప్పుడు ఇందాక కృష్ణారావు గారు చెప్పారు ఈయన కరడగట్టిన RSS వాదని చెప్పేసి. సో నా ఆర్గ్యుమెంట్ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ వాజ్ ఓన్లీ విత్ 32% ఆర్ 31% ఎంతో ఉంది. ఈ దేశంలో మిగిలిన సెక్షన్స్ కూడా ఉన్నాయి కదా సమాజంలో. ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో గెలిచిన పార్టీదే కాదు కదా వాయిస్, మిగిలిన ఓడిపోయిన పార్టీలు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఉంటుంది. దాని నేపథ్యాన్ని తీసుకున్నప్పుడు డెఫినెట్ గా మేము మంచి క్యాండిడేట్ని పెట్టాం. అది ఓటర్స్ అంతా కూడా డిసైడ్ చేస్తారు. గెలుపు ఓటర్లు అనేటువంటిది రాజకీయాల్లో సర్వసాధారణ. ఇప్పటి వరకు జరిగినటువంటి 4 పర్యాయాలు ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి జరిగిన 4 పర్యాయాలు జరిగినట్టున్నాయి. షిండే గారు హైయెస్ట్ ఓట్ తోటి ఆయన సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. షిండే గారు కంటెస్ట్ చేసినప్పుడు హిదాయతుల్లా గారు వీళ్ళందరూ కూడా గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గెలుపు ఓటములు అనేటువంటిది వేరు, సైద్ధాంతిక పరమైనటువంటి ఇదని ఆల్రెడీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారు కానీ ఇతర అందరూ కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దానికి స్టిక్ అని ఉంటుంది. వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు అమిత్ షా, సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వారు చెప్పారు. ఎట్లా చూస్తున్నారు వారి అభ్యర్థిత్వం? సో తప్పకుండా ఆయన జిల్లా వాడు తప్పకుండా మేము మన వెంకయ్యనాయుడు గారి అభ్యర్థిత్వాన్ని మేము బలపరుస్తున్నాం. దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మా జిల్లా వాడిగా మేము ఒక విధంగా సంతోషిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం కూడా. అయితే ఇక్కడ 2-3 కోణాల్లో చూడాల్సి వస్తుంది. మన ఆల్రెడీ మన కృష్ణారావు గారు చాలా విషయాలు చెప్పారు. మా వ్యూ ఏంటంటే నా వ్యూ బహుశా ఆంధ్రాలో బీజేపీ ఎదగటం లేదు. బీజేపీ ఎదగటానికి కారణం, ఎదగకుండా ఉండేదానికి కారణం వెంకయ్యనాయుడు గారు అనేది బీజేపీ నాయకుల్లో చాలామందికి అది ఉంది ఆ భావన. బహుశా ఇదే భావన అమిత్ షా గారికి మోడీ గారికి కూడా వెళ్ళి ఉంటుంది. సో ఏ విధంగా అయినా సరే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీని మనం డెవలప్ చేయాలంటే అడ్డంకి వెంకయ్యనాయుడు. సీనియర్ నాయకుడు మేము కాదంటే అది కూడా చెప్తున్నాను. ది అదర్ సైడ్ అదర్ కాయిన్ కూడా. సో ఆయన మంచి సమర్థత ఉంది, వాక్చాతుర్యం ఉంది, బ్రహ్మాండంగా మాట్లాడతాడు, అందరినీ మెప్పించగలడు. సో ఇది రాజ్యసభ చైర్మన్ గా రేపు బ్రహ్మాండంగా చేస్తాడనేది ఒక పాయింట్లో వాళ్ళు. సో ఈ 2 పాయింట్లు తీసుకొని వాళ్ళు క్యాండిడేట్ పెట్టారు. మా పార్టీ వరకు అయితే తప్పకుండా ఏదైతే మేము రాష్ట్రపతి ఎన్నికల్లో మేము ఎన్డీఏకి సపోర్ట్ చేసాం, ఉపరాష్ట్రపతి విషయంలో కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తాం. అయితే ఇక్కడ మా వ్యూ ఏంటంటే ఈయన ఉపరాష్ట్రపతి అయినంత మాత్రాన మా తెలుగు వారికి పెద్ద లాభం లేదు, నష్టం 2 ఉండవు దాంట్లో మాత్రం. అది ముఖ్యంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీకి మాత్రం లాభం చేకూర్చబోతుంది, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నష్టం జరగబోతుంది. యాంగిల్ అంటూ మాట్లాడదాం ఒకసారి. రాష్ట్రాల విషయానికి వచ్చినప్పుడు అది మీరు చెప్పింది డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ప్రభాకర్ గారు, ఒకటి రాజ్యసభ చైర్మన్ గా కీలక పాత్ర పోషించడానికి సంబంధించి మరొక ఆప్షన్ మాకు దొరకలేదు అనేది అమిత్ షా గారు చెప్పింది. సో దానికోసం ఒక విలువైన వ్యక్తిని వారన్నట్టు ఒక ట్రబుల్ షూటర్నో లేకపోతే కీలకమైన నాయకుడినో వదులుకోవడానికి సిద్ధపడిందా పార్టీ? అన్ని రకాలుగా ఆలోచన చేసే సమర్థత కలిగినటువంటి వ్యక్తి కాబట్టే అక్కడ వారిని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేశారు. ఒకటి. తర్వాత RSS నేషనలిస్ట్ ఫోర్స్ అని, కల్చరల్ ఐడెంటిటీ అని చెప్పని మనకి నెహ్రూ గారు చెప్పారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు, అంబేద్కర్ గారు స్వయంగా సంఘ కార్యక్రమంలో పాల్గొని వారు కూడా మాట్లాడినటువంటి మాట చరిత్రలో మనకుంది. కాబట్టి RSS సంబంధించినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి చేస్తున్నారు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా గర్వపడతారు, చాలా మంది కూడా. అయితే యాకూబ్ మీనన్ క్షమాభిక్ష పెట్టాలని చెప్పని తొలి సంతకం పెట్టినటువంటి వ్యక్తి అంటే ఒక ఉగ్రవాది, సుప్రీంకోర్టు స్థాయిలో కొన్ని నిర్ణయాలు జరిగినటువంటి నేపథ్యం తర్వాత క్షమాభిక్ష కొరకు సంతకం పెట్టినటువంటి వ్యక్తి అసలు గాంధీ వారసుడు అని చెప్పుకోవడానికి అవమానకరం. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకురావడం అవుతుందో రియల్ గా పొలిటికల్ గా చెప్పాలంటే అది ఒక దిగజారుడుతనం అని చెప్పక తప్పదు. ఇక విషయానికి వస్తే తర్వాత మరి వెంకయ్యనాయుడు గారి విషయానికి వస్తే వారు సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లో పెరుగుతూ వచ్చారు. ఒక సిద్ధాంతాల కొరకు, ఒక విలువల కొరకు, ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన కొరకు తనకు తాను ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అది గ్రామీణాభివృద్ధి అయినా, పట్టణాభివృద్ధి అయినా, అది లోక్సభ అయినా, లోకల్ సభ అయినా, పార్టీ సభ అయినా, లేదంటే ఇంకొక రకమైనటువంటి చట్టసభ అయినా, ఈ రకంగా వారు రుజువు చేసుకున్నారు. అయితే పార్టీ సంబంధించినటువంటి ఒక విషయంలో ఎదుగుదల,
విస్తరణ అనేది ఎక్కడికక్కడ నాయకత్వం మీద ఆధారపడి కూడా ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పార్టీ కానీ, తెలంగాణ పార్టీ కానీ, దక్షిణాదిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వెంకయ్యనాయుడు అనేటువంటి ఒక వ్యక్తి పార్టీకి ఒక టాలెస్ట్ పర్సనాలిటీ. వారు లేనిది మాకు మీటింగ్ జరగదు, వారు రాంది కార్యక్రమం జరగదు. ప్రతి సందర్భం, ప్రతి సమయంలో కూడా వారి యొక్క మార్గదర్శకంలోనే మేము ముందుకు పోతూ వస్తున్నాం. బలపడటానికి, గెలవటానికి ఇంకా అనేక కారణాలు కూడా ఉంటూ వస్తాయి. అది ఆధారంగా ఉంది అని చెప్పని వీరు చెప్పడం ఏతుందో అది తప్పు, చాలా బ్లండర్ సంబంధించినటువంటి విషయం అని చెప్పని నేను పేర్కొంటున్నా. ఇక ఒక విషయం మనం గమనించాలి, లోక్సభలో భారీ మెజారిటీ ఉంది. రాజ్యసభ విషయానికి వస్తే బొటాబొటిగా ఎప్పటికప్పుడు విషయాల్ని ఏ రకంగా ఫ్లోర్ కోఆర్డినేషన్ ద్వారా బయటపడాలన్నటువంటి ఆలోచన జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. జిఎస్టీ లాంటి బిల్లును కూడా ఎన్నో సవరణలు తీసుకొచ్చేంత వరకు దాన్ని ఆమోదింపజేయాలి. డిమానిటైజేషన్ సమయంలో కూడా ఉంది. ఒకవైపున అనేక రకాల సంస్కరణలు కానీ, నూతనమైనటువంటి ఒక విధానాన్ని కానీ, లేకపోతే ప్రజల యొక్క ఆమోదం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి రాజ్యసభలో గండిపడుతూ వస్తుంది. అనేక రకాలుగా రాజకీయ కోణంలోనే గండిపడుతూ వస్తుంది. అంటే ఈ సమయంలో మరి లోక్సభలో సునాయాసంగా బిల్లులు ఆమోదించుకుని రాజ్యసభకు వెళ్తున్నప్పుడు రాజ్యసభలో ఒక టాలెస్ట్ పర్సనాలిటీ ఉండాలి. అంటే ఒక విషయాన్ని ప్రస్తావించేటువంటి ఒక స్థాయి కానీ, సమర్థత కానీ, సమన్వయం చేసేటువంటి ఒక దక్షత కానీ, ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అన్నటువంటి అంశానికి వచ్చినప్పుడు మరి ఈ విల్ బి ది బెస్ట్ అమాంగ్ ది అవైలబుల్ అన్నట్టుగా ఆలోచన చేసి వీరికి ఆ అవకాశం కలిగించారు. ఖచ్చితంగా పార్టీ పరంగా నష్టం కావచ్చు, కానీ ప్రభుత్వము, పాలన, దేశం యొక్క అభివృద్ధి సంబంధించినటువంటి విషయాలకు వచ్చినప్పుడు పార్టీ నష్టపోయినా పర్వాలేదు నిర్ణయం తీసుకున్నారు. వారు మొదట్లో చెప్పారు నేషన్ ఫస్ట్ అని చెప్పారు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని చెప్పినటువంటి మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడు వెంకయ్యనాయుడు గారు. నారాయణ గారు అన్నారు మొత్తం రాష్ట్రపతి నుంచి సర్పంచ్ వరకు దేశం మొత్తాన్ని కాషాయీకరణ చేసేస్తున్నారు, వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వం కూడా దాని అందులోకే వస్తుందని చెప్పి నారాయణ గారు ఈ మధ్య చాలా చీప్ కామెంట్స్ చేస్తా ఉన్నారు. ఎక్కడో దగ్గర పోయి గోడను కొట్టి ఆయన కాలుకు గాయం చేసుకున్నారు. ఏందండి వ్యవహారం? ఒక స్థాయిలో ఎదుగుతున్నటువంటి నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు వెంకయ్యనాయుడు గారిని పోయిన సందర్భం ఉందండి. గౌతు లచ్చన్న గారు ప్రశంసించినటువంటి సందర్భం ఉందండి. జైపాల్ రెడ్డి గారు కొనియాడినటువంటి ఒక సందర్భం ఉందండి. ఇదే కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ లైన్స్, ఇందా కృష్ణారావు గారు చెప్పారు, అనౌన్స్మెంట్ అనేది సాయంకాలం అవుతుంది. పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ అనౌన్స్మెంట్ సాయంకాలం అవుతుంది, కానీ ఉదయం ఓటింగ్ జరగంగానే ఎవరండి, మన్మోహన్ సింగ్ గారు స్వయంగా వెళ్లి ఆయన అభినందనలు తెలియజేశారు. గులాం నబీ ఆజాద్ గారు, తర్వాత సీతారాం యేచూరి గారు, ఇలాంటి అనేక మంది ప్రముఖులు కటింగ్ అక్రాస్ ది పార్టీ లైన్స్ వితౌట్ ది అనౌన్స్మెంట్ వారు ముందుకొచ్చి మీరు వస్తున్నారంటే చాలా సంతోషం, ఆనందం అని చెప్పారు. కాబట్టి ఈరోజు పునరాలోచన విపక్షాల్లో పడింది. నిన్న మొన్నటి వరకు ఏకత్రాటి మీద ఉన్నామనుకుంటున్నటువంటి ప్రతిపక్షాలు వెంకయ్యనాయుడు గారి యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రకటించేసరికి పునరాలోచనలో పడ్డారు. మరింత మంది వారికి మద్దతు పలకటానికి కూడా ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వారి గెలుపు చాలా సునాయాసం. డెఫినెట్లీ ఆయన ఆ పదవికి వన్నె తెస్తారు అన్నటువంటి ఒక అభిప్రాయంలో ఎటువంటి సందేహం లేదని చెప్పని నేను తెలియజేసుకుంటాను. రైట్, కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దక్షిణాదిన బలపడాలనుకుంటున్న బీజేపీ ఇక్కడ కీలకంగా ఉన్న ఒక నేతను పార్టీ నుంచి కోల్పోవడం లాభమా నష్టమా వారు ఒక కామెంట్ చేశారు. అలాగే ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానివ్వండి, కొంతమంది నిన్న మంత్రులు ముఖ్యమంత్రి గారు అభినందించారు. అయితే నిన్న కొంతమంది మంత్రులు అభ్యర్థిత్వానికి ముందు ఇది ఖచ్చితంగా మాకు నష్టం జరుగుతుంది, వారు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అని ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి బ్రేక్